మన శంకర వరప్రసాద్ గారు కంటే ముందే రిలీజ్ కావాల్సిన మెగా మూవీ ఒకటి ఉంది. అది విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ జగదేక వీరుడు అతిలోక సుందరి రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా. కానీ గ్రాఫిక్స్ పెండింగ్ లో పడిపోవడంతో చాలా కాలం రిలీజ్ ఆగిపోయింది. దీంతో మెగా అభిమానులు కూడా విడుదలపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ చిరు ట్విస్ట్ ఇచ్చారు. మళ్ళీ పండక్కి కలుద్దామంటున్నాడు. దసరా పండక్కి విశ్వంభర విడుదల అంటున్నాడు. అన్నీ కుదిరి ఉంటే గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన చిత్రం విశ్వంభర. కానీ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పెండింగ్ లో పడిపోవడంతో ఇంతవరకు థియేటర్స్ లోకి రాలేకపోయింది ఈ మెగా మూవీ. వేసవి కానుకగా విడుదల చేయాలి అనుకున్న ప్రయత్నాలను పెద్ది అడ్డుకుంది. దీంతో చిరుకు వాయిదా తప్ప మరో ఆప్షన్ లేకపోయింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అయింది. వచ్చే దసరా పండక్కి చిరు చిత్రం విశ్వంభర విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశ్వంభర చిత్రం విడుదల అక్టోబర్ 16న అని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మెగాస్టార్ కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి పండక్కి వచ్చి మన శంకర వరప్రసాద్ గారితో తన కెరీర్ లో బిగ్ హిట్ అందుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు 300 కోట్ల వసూలను అందించాడు చిరు. ఇప్పుడు దసరా పండక్కి సేమ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? విశ్వంభరతో మినిమం బ్లాక్ బస్టర్ అందిస్తాడా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.